కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుకు చేదు అనుభవం ఎదురైంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ప్రజల నుంచి ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. ఖానాపూర్ పట్టణంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బొజ్జును స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. స్థానిక సమస్యలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై మహిళలు నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మహిళలపై నోరు పారేసుకున్నారు. ఆవేశం పట్టలేక బూతు పురాణం అందుకున్నారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా సమస్య పరిష్కారం అంటే నాకు కాదు, కలెక్టర్ వచ్చినా ఎంపీ వచ్చినా ఇంకెవడొచ్చినా సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మీరు ఇది చేయాలి. మంచితనం కూడా అడుగుతారు కదా, ఏమైనా ఉరితే ఏమైనా ఇప్పుడు మీరు తీసేసుకుని కనిపిస్తాం బయట. ఈ కోపం ఎవరి మీద చూపెట్టాలి, ఎవరి మీద చూపెట్టాలి ఈ కోపం? నీళ్ళే తీసే వ్యక్తులకి నేను భయపడిపోయింది కాదు. నువ్వంతా ఒరినావు కదా, ఒరితే నీకేమైనా నీళ్ళు వస్తుందా? కాదు కాదు, బాధతో ఒరినావు, ఇప్పుడు నీకు వస్తుందా? కాదు, ఇప్పుడు నీకేమైనా నీళ్ళు ఇస్తాను ఇప్పుడు? కాదు, ఒరినావు కదా, ఇప్పుడు వస్తుందా నీకు ఇల్లు? కాదు, ఇప్పుడు ఒరితే ఇప్పుడే ఇస్తారా? నేను ఏమంటున్నా, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు తీరుకు సంబంధించి అక్కడ మహిళలు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఏమంటున్నారు? నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుకు కాంగ్రెస్ ప్రజల నుంచి సొంత నియోజకవర్గంలోనే ఈరోజు నిరసన సెగ తగిలింది. చాలా రోజుల తర్వాత ఈరోజు ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పర్యటనకు రావడం జరిగింది. ఖానాపూర్ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో మంచినీరు అందించేందుకు అమృత్ స్కీమ్ కింద 22,50,00,000 చేసే వ్యయంతో 2 వాటర్ ట్యాంకులతో పాటు మంచినీటి పైప్ లైన్లకు భూమి పూజ చేయడానికి ఈరోజు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు రావడం జరిగింది. అయితే ఈ వెడ్మా బొజ్జు భూమి పూజ చేసిన తర్వాత ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఒకసారిగా ప్రజలు స్థానిక సమస్యలతో పాటు డబల్ బెడ్రూమ్ల ఇళ్ల విషయంలో, పంపిణీ విషయంలో జరిగిన అక్రమాలపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకసారిగా ఎమ్మెల్యే వారికి ఎమ్మెల్యే ప్రజలకు అలాగే మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోరు పారేసుకోవడంతో ఒకసారిగా మహిళలు తిరగబడిన పరిస్థితి కనిపించింది. ప్రజలపై ఖానాపూర్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒకసారిగా ప్రజలు ఎమ్మెల్యేపై తిరిగి మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమాలపై నిలదీయడం జరిగింది. అలాగే స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ల విషయంలో కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే కేటాయిస్తున్నారని, నిజమైన లబ్ధిదారులకు కేటాయించడంలో వైఫల్యం పూర్తి చెందారని చెప్పేసి మహిళలు ఎమ్మెల్యేలు నిలదీయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఎమ్మెల్యే వారితో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నా ఇష్ట రీతిలో పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఒకసారిగా అక్కడ ఉన్న మహిళలను పోలీసులు కూడా వాళ్ళని సంజాయించే ప్రయత్నం జరిగింది. చాలా సేపు ఒక అరగంట సేపు వరకు కూడా స్థానిక ప్రజలతోని మహిళలతోని ఎమ్మెల్యే వాగ్వాదం చేయడం జరిగింది. ఎవరికైనా చెప్పుకోండి, మీకు ఇల్లు ఇచ్చేది లేదని చెప్పేసి, ఎవరితో చెప్పుకోండి అని చెప్పేసి గట్టిగా ఎమ్మెల్యే మహిళలతో వాగ్వాదం చేయడం జరిగింది. ఒకసారిగా మహిళలు తిరగబడి వారికి గట్టిగా ఎమ్మెల్యేకి సమాధానం చెప్పడం జరిగింది. మీరు ఇవ్వకున్నా సరే ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకు మాత్రం ఇల్లు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మొత్తానికి స్థానిక సమస్యలపై అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై ఎమ్మెల్యేకు మహిళల నుంచి అలాగే స్థానిక ప్రజల నుంచి నిరసన సేకరణతో ఒకసారిగా ఎమ్మెల్యే సైతం షాక్ గురాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇక ఏపీ డిప్యూటీ సీఎం నటుడు పవన్ కళ్యాణ్ సినిమా హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమాల్లో హీరో అడవులను కాపాడేవాడని,
ఇప్పుడు స్మగ్లింగ్ చేయడమే హీరోయిజం అయిందని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా నటించాడు. అందుకే పవన్ ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandha the Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the culture, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life. And I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just Earth is not just for few humans; it is for all of us. రేవంత్ రెడ్డి పాలనపై వరంగల్ జిల్లా రైతులు మండిపడుతున్నారు. రైతు రుణమాఫీ ఆశ చూపి రైతు బంధు పథకం డబ్బులను నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఎకరాకు 7,500 2 పంటలకు ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రైతుల జీవితాల్లో వెలుగు తెస్తాం, రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తాం, దాంతోపాటు రైతు భరోసా పేరిట ప్రతి పంటకు 12,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఊతరగొట్టిన నేపథ్యం ఎన్నికలకు ముందు. ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించి అనేక సమస్యలు రైతులు ఎదుర్కొంటున్న నేపథ్యము, ఒకవైపు బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు, మరోవైపు ఆ సమస్యల పరిష్కారం కోసం రైతు వేదికల వైపు తిరుగుతూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక వానాకాలాన్ని ఉదాహరణగా తీసుకుంటే 8,70,000 పైచిలకు రైతులకు సంబంధించి దాదాపు 900 కోట్ల రుణాలను అయితే 900 కోట్ల రైతు బంధు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నేపథ్యము. అయితే ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించి కూడా మనం చూస్తే దాదాపు అధికారులు చెప్పే లెక్కల ప్రకారమే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,500 కోట్ల రైతు రుణమాఫీ అయిన నేపథ్యము. అయితే ఇటు 2 పంటలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పంటలకు సంబంధించి యాసంగి కావచ్చు, వానాకాలం కావచ్చు, ప్రస్తుతం రైతు భరోసా అందక రైతులందరూ ఇబ్బందులు పడుతున్న నేపథ్యం, రైతు రుణమాఫీ పేరిట ఊదరగొడుతున్న నేపథ్యం కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నాము. రైతు భరోసా అందక రైతు బంధు కూడా అందక ఇబ్బందులు పడుతున్న నేపథ్యం. ఏం చెప్తారు ఇవాళ రైతు భరోసా విషయంలో, ఏం చెప్తారు? రైతు రుణమాఫీ అని ఉదరగొడుతున్న నేపథ్యంలో రైతుకు ఆ పంట పెట్టుబడి ఎట్లా భరోసాగా ఉండేది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చి అందులో రైతు భరోసా అటువంటి కార్యక్రమం కూడా రైతు బంధు పేరిట రైతు భరోసా కార్యక్రమం చేపట్టడం, ఆ రైతు బంధు ఇదివరకు ఇచ్చినటువంటి పరిస్థితి జూన్లో ఉండేది. నేటి వరకు కూడా ఇప్పుడు రైతు భరోసా పేరిట ఇప్పటి వరకు కూడా ఎలాంటి సహాయం అందలేదు. రైతులు అరకొర ఇబ్బందులు పడుతున్నారు, పెట్టుబడులకు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఈ ఆగస్టు తోటి రైతు నాట్లు కూడా అయిపోయేటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు మరి ఈ రైతు భరోసాను ఆపివేసి ఈ యొక్క రైతుకు రుణమాఫీ అని 2 లక్షలు అనేటువంటి కార్యక్రమం పెట్టిండు. 2 లక్షలు రుణమాఫీ ఇస్తే సంతోషమే, కానీ అవి రైతులకు సరిగా ఇంతవరకు ఎలాంటి సాంకేతిక లోపాలతోటి అని చెప్పుకుంటూ ఈ బ్యాంకుల చుట్టూ తిరగడమే రైతులు ఇబ్బంది గురవుతున్నారు. వారికి అటు బ్యాంకుల ద్వారా అప్పు దొరకట్లేదు, ఇటు రైతు భరోసా పేరిట అప్పు అది మన అకౌంట్లోకి పడక నానా ఇబ్బందులు పడి నానా అవస్థలు పడి ప్రైవేటు షావుకారుల దగ్గర అప్పులకు పోవాల్సిన పరిస్థితి మళ్ళీ నేడు మొదలైనాయని చెప్పుకోవడానికి జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉన్నది బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు, 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు కదా, అందుతుందా? ఏం చెప్తారు? బోనస్ ఇంతవరకు అయితే ఎవరికి ఇవ్వలేదు. సన్నవడ్లకి ఇస్తా, దొడ్డు వడ్లకి ఇయ్య, సన్నవడ్లకి ఇస్తా అన్నాడు. సన్నవడ్లకు బోనస్ లేదు, గీనస్ లేదు, ఏది ఇవ్వలేదు.
ఏం పంట వేసినలో ఏం వ్యవసాయం చేస్తున్నారు కదా, ఏం పంట వేసినలు మీకు రైతు బంధు గతంలో ఎట్లాంటిది, ఈ సంవత్సరం పరిస్థితి ఏంది? ఈ సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి ఇవన్నీ చెప్పుడే జరిగింది, కానీ ఏది ఒకటి ఆచరణలోకి రావడం లేదు. 10 రూపాయలు ఉంటే 1000 రూపాయల వ్యవసాయం చెప్పిండు ఆయన మొత్తం. ఇస్తే ఇది రైతు బంధు ఇచ్చినా కానీ ఇప్పటి వరకు చేసుకుంటూ అప్పులు చేసి కొప్పులు పెట్టినట్టు అవుతుంది. ఇది వచ్చే వరకు పంటకు యాసంగి ఏమన్నాడు, వరి ధాన్యానికి 500 రేటు ఎక్కువ పెడతాడు. ఆ 500 కాదు, ఆయన ఏమన్నాడు సన్నధాన్యానికి అంటాడు, మళ్ళీ దొడ్డు ధాన్యానికన్నా మొత్తం చెప్పిండు. గెలిచేదాకా ఒక ముచ్చట అయిపోయింది, గెలిచినాక ఒక ముచ్చట అయిపోయింది. మీరు చెప్పండి, రైతు బంధుకు సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వంలో టెన్షన్గా సమయానికి పడిపోయేది, ఇటు యాసంగి కావచ్చు, వానాకాలంలో కావచ్చు. ఈ వానాకాలం సీజన్ కల్లా మీకు ఎప్పటికల్లా రైతు బంధు పడేది? రైతు భరోసా విషయంలో మీ రైతాంగం అంతా ఏం ఆలోచిస్తూ ఉన్నారు? రైతు అనేటోడు రైతు గురించి ఆలోచించిన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. ఏ టైంలో రైతుకు అవసరం పైసలు అనే ఆలోచనతోనే ముందుగా విత్తనాలకు అవసరం నిమిత్తం ఎకరాముకు 5,000 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు అన్నారు ఏమన్నంటే ఎలక్షన్ల ముందు మేము 7,500 ఇస్తాం, 6 నెలలకు 7,500, సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. ఆ 6,000 పోయినాయి, 7,500 పోయినాయి, 5,000 కూడా పోయినాయి. ఏ టైంలో వేయాలి, ఏ టైంలో అంటే రైతు గురించి ఆలోచించిన ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ మళ్ళీ రుణమాఫీ అన్నారు, కొంతమందికి అయినాయి అంటారు, కొంతమందికి కాలేదంటారు, కొంతమంది 2 లక్షలు అంటారు, 1వ విడత అన్నారు, 2వ విడత అన్నారు, 3వ విడత అన్నారు. రైతుకి ఏమేమి అవసరం, ఎరువులకు సబ్సిడీ, పనిముట్లకు సబ్సిడీ, ఇప్పుడు ఆ ప్రభుత్వం తప్పు చేసిందని అంటారు. మన ఈ ప్రభుత్వం మేలుకొని దీన్ని కూడా రైతు గురించి ఆలోచించి విత్తనాల సబ్సిడీ, పట్లేరల సబ్సిడీ, పనిముట్ల సబ్సిడీ తీసుకొని వచ్చి ఈ కొత్త ప్రభుత్వం కొత్త మార్పు అనేది మార్పులో చేంజ్ చేసుకొని కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చి రైతును రాజు చేసే విధంగా చేయాలని మన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఇది మొత్తం చూస్తే రైతు భరోసా విషయంలో రైతాంగం చెప్పే మాట పూర్తి స్థాయిలో ఏదైతే సీఎం కుర్చీ కోసమే రేవంత్ రెడ్డి వచ్చామని ఆనాడే చెప్తే నీ మీద భరోసా పెట్టుకోకపోయే వాళ్ళమని చెప్పి రైతులంతా చెప్తా ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా. తలాపున కృష్ణమ్మ నిండుగా పారుతున్న మా చెరువులు, మా పంటలు ఎండుతున్నాయని కలవకుర్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది నిండుగా పారుతున్న కేఎల్ఐ కాలువలతో చెరువులు నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 15 రోజుల కింద వరి నాటాల్సి ఉండగా సాగునీళ్లు లేక తూకాలు ఎండిపోయాయని, దీనికంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రైతులు మండిపడుతున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి ఇప్పుడు కృష్ణమ్మ నిండు కుండను తలపిస్తున్నప్పటికీ ఇక్కడ గ్రామీణ స్థాయిలో మనం చూసినట్టయితే తుకాలు పోసుకుని తర్వాత తుకాలు నాటేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కాల్వల గుంట పూర్తి స్థాయిలో నీళ్లు రాక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం కల్వకుర్తి మండలం తిమ్మరాజపల్లి శివారులోని కేఎల్ఐ కాల్వ వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు గతంలో అంటే ఎప్పుడు నీళ్ళు వచ్చేటివి, ఇప్పుడు నీళ్లు ఎట్లా వస్తున్నాయి, అసలు రైతుల పరిస్థితి ఏంటనే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి, నీ పేరేం పేరు, తర్వాత నీ పేరేం పేరు, ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు, అంటే మీకు ఏమి ఇబ్బంది అవుతుంది ఇక్కడ నీళ్ళు? ఇక్కడ నీళ్ళు వదలక నీళ్ళు ఇబ్బంది అయింది సార్, బోర్లు ఇబ్బంది అయినాయి, తుకాలు పోసుకున్నాం, ఆ తుకాలు నాటకం విడిచిపెట్టినాం, కొన్ని నీళ్లు లేక ఇప్పుడు 10 రోజులు రాక 10 రోజులకు వచ్చే కాలం ఇప్పుడు 2 నెలలకు రోజు రాలే. దాన్ని మేము ఏం చేయాలి, ఇప్పుడు ఏ పరిస్థితి చేయాలి సార్? మేము ఎక్కడే అక్కర లేదు. ఇప్పుడు ఇంకో ముదిరిపోయినాక మేము ఏం చేసుకోగలుగుతాం? ఉన్న స్థానం బాయ్ ఇంకా ఊక్కుని విడిచిపెట్టి ఏమి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు? ఇంకా తుకాలు బోర్లు ఎండిపోయాయి కదా, ఇంకా తుకాలు పోసుకున్నాం, ఇంకా లో అని ఏడ్చుకుంటూ కూర్చున్నాం. ఇంకా ఏమి ఇబ్బందులు ఇంకా అంటే ఇంకా చెప్పరాని ఇబ్బందులు అయినాయి. ఇంకా ఇప్పుడు పేదవాళ్ళు ఏం చేయాలి? జరకత ఉన్న 1 ఎకరా 2 ఎకరాలు ఎండిపోయాయి, విడిచిపెట్టుకున్నాం అంతే. చెప్పండి మీరు, అంటే ఏంటి పరిస్థితి? నీళ్ళు ఇప్పుడు కొద్ది వస్తున్నట్టున్నాయి. ఇంకొక 15 రోజుల ముందు వచ్చినుంటే తుకాలు ముదురుకోకపో అది సరైన టైంలో నాట్లు వేసుకుందాము, అది సరైన దిగుబడి వచ్చు. ఇప్పుడు వచ్చినా నాట్లు వేసుకున్నా కానీ దిగుబడి తక్కువ ఉంటుంది, మాకు పెట్టుబడులకు కూడా తక్కువ అవుతాయి. ఒక్క 15 రోజుల ముందు వచ్చినుంటే బాగుంటుండే. ఇప్పుడు నీళ్ళన్నీ సముద్రం పాలు అవుతున్నాయి. ఇక్కడ చూస్తే ఇది మా పరిస్థితి. పేరుకేమో కేఎల్ఐ, ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా నీళ్లు లేవు. ఇప్పుడు సీజన్లో వచ్చినుంటే బాగుంటుండే, ఇంకొక 20 రోజుల ముందు వచ్చినుంటే. ఇప్పుడు నాట్లు పెట్టుకున్నా కానీ వేస్ట్ ఇప్పుడు, ఎందుకంటే అది తుకాలన్నీ ముదిరిపోయినవి. ఇప్పుడు ఏమొచ్చినా అంత లాభసాటిది అయితే ఏం కాదు ఇప్పుడు నీళ్ళు రావడం. ఓకే, మనిషి పేరేమో కల్వకుర్తి ప్రాజెక్టు. మరి కల్వకుర్తి మీ రైతులు, అంటే కల్వకుర్తి రైతులు ఎందుకు ఇంత ఇబ్బంది వచ్చింది? ఎందుకంటే ఇలా కృష్ణానదిలో మనం చూసినట్టయితే నీళ్లు సముద్రం పాలు లక్షల క్యూసెక్కులు
100 టీఎంసీల సముద్రం పాలైపోతున్నది. ఇక్కడ ఉన్న చెర్లు మొత్తం ఎండిపోయి ఉన్నాయి. పంట పొలాలకు నీళ్ళు లేవు. కాలువల ఇంతవరకు నీళ్ళు రాలేదు. నెల రోజులు అవుతుంది కేఎల్ఐ మోటార్ స్టార్ట్ చేసిన చెప్తున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్పిండు వచ్చే నీళ్ళు అని చెప్పిండు. ఇంతవరకు ఒక్క సుక్క నీళ్ళు లేవు ఇక్కడ మా దగ్గర. ఇప్పుడు మనం కరెక్ట్ మనం కొండారెడ్డిపల్లి శివారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఊరైన సొంత ఊరైన కొండారెడ్డిపల్లి దగ్గర ఉన్నాం. ముఖ్యమంత్రి ఊరు గారికి ఇంకా నీళ్ళు పోవాలంటే ఇంకా 10 కిలోమీటర్ పోవాలి సార్. 10 కిలోమీటర్ పోవడానికి ఇంకా 4-5 రోజులు పడుతుంది. రోజుకు 2 కిలోమీటర్లకు ఎక్కువ పోవడం లేదు. నీటి ప్రవాహం చాలా తక్కువ ఉంది. ఇవాళ మనం చూసుకున్నట్టయితే కేఎల్ఐ ప్రాజెక్టు 4 జిల్లాల పరిధిలో ఇంచుమించు 4 లక్షల ఎకరాల ఆయకట్టు దీని మీద ఉంది. వనపర్తి జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా 4 జిల్లాల పరిధిలో 200 కిలోమీటర్లు విస్తరించింది కాలువ. ఇంతవరకు ఇన్ని రోజులైనా కానీ 150 కిలోమీటర్ల వరకే వచ్చి ఆగింది. ఇంకా ప్యాకేజ్ నెంబర్ 29 160 కిలోమీటర్ దాని రేంజ్. ఇంకా 10 కిలోమీటర్ పోతే తప్ప ప్యాకేజ్ నెంబర్ 29 పూర్తి స్థాయిలో నీరు అందుతుంది. ఆ తర్వాత D82 కాలువ అది రంగారెడ్డి జిల్లా వరకు పోవాలి. ఇప్పుడు ప్రజాప్రతినిధులు చెప్తారు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్తారు. ఏడాంగి ఇస్తారు సార్ మీరు? ఈ స్థాయిలో నీళ్ళు వస్తే ఎన్ని రోజులు ఈ రంగారెడ్డి జిల్లాను కొనికే? నెల రోజులు కాదు, వచ్చే పంట సీజన్ వరకు కూడా ఈ నీళ్ళు రంగారెడ్డి జిల్లాకు పోవని మేము చెప్తున్నాం. వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని మాకు బాధ అనిపిస్తుంది. అధికారులకి బాధ లేదు, రాజకీయ నాయకులకి బాధ లేదు. ఎందుకంటే వాళ్ళైతే ఎవరు వ్యవసాయం చేయడం లేదు. తుకాలు పోసుకున్న ఒక్క ఎకరా దమ్ము చేయడానికి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. నిన్న మన ముసురువానకు మొత్తం దమ్ము చేసినా మళ్ళీ ఎండిపోయింది. ఇప్పుడు దున్నాలంటే ట్రాక్టర్ పోతల దిగబడుతుంది. అందుకని ఇప్పుడు వచ్చినా కానీ మాకు దీంతో లాభం లేదు. ఇదివరకు అందరు చెప్పినట్టు మొత్తం తుకాలు ముదిరిపోయినాయి. మేము నీళ్ళు వస్తాయని ఆశతో మొత్తం తుకాలు పోసుకొని కూర్చున్నాం ఉన్న కొద్దిపాటి నీళ్లకు. ముఖ్యంగా ఈ సంవత్సరం నీళ్లు లేవు. వచ్చే సంవత్సరం పోయిన సంవత్సరం వర్షాలు లేవు, ఈ సంవత్సరం వర్షాలు లేవు. ఎందుకంటే వర్షాలు లేక భూగర్భంలో నీళ్ళు లేవు. బోరు పోస్తే ఒక కుండెడు నీళ్ళే బయటకు వస్తుంది. మీరు బోర్కాడ చూడండి, చెర్లు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి, భూగర్భ జలం లేదు. పూర్తిగా మెట్ట ప్రాంతం ఇది. దీని మీద దృష్టి పెట్టకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్లక్ష్యం చేసిందని మేము ఇలా భావిస్తున్నాం. ఇలాంటి దుర్మార్గ చర్యలు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ భవిష్యత్తులో చేయకుండా సరైన సమయంలో నీళ్ళు అందించాలని ప్రార్థిస్తున్నాం సార్ మేము. రైట్. మీరు గతంలో అంటే ఈ పాటికి చెరువులు నిండు కుండల్లాగా ఉండేది. ఇప్పుడు చెరువుల పరిస్థితి ఏంది? నీళ్ళు అంటే కృష్ణమ్మనే నిండా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఇక్కడ చూస్తున్నాం కాలువలు పూర్తి స్థాయిలో సాగుతలేవు. కాలువల పరిస్థితి అంటే చెరువులు ఎప్పుడు నిండాలి? ఇప్పుడు మనం వనపర్తి జిల్లా నుంచి చూసుకుంటే కూడా వర్షాలు లేవు సార్. ఏ ఒక్క చెరువులో కూడా నీళ్ళు లేవు. ఇలా మొత్తం చెరువు 1,000 చెరువులు ఇలా కేఎల్ఐ ప్రాజెక్టు కింద నింపడానికి అవకాశం ఉన్నది. అవి మొత్తం ఎండిపోయే ఉన్నాయి. ఈ స్థాయిలో అయితే చెరువులకు నీళ్ళు పోవు. కాలువ ఫుల్ స్థాయిలో ప్రవహిస్తేనే చెరువులకు నీళ్ళు పోతాయి. కానీ ఒక్క చెరువు కూడా ఇవాళ నింపిన దాఖలాలు లేవు. మొత్తం ఎండిపోయే ఉన్నాయి. మీరు చూడండి సార్, కాలువ పంట ఏ ఒక్క చెరువులు నీళ్ళు ఉన్నాయో. ఇప్పుడు ఇంతవరకు నీళ్లు మనం అనుకున్నట్టు వచ్చేది. ఏ కాలువ ఒకటే పారి ఏకదమ్మున వచ్చేది. ఇది నెల రోజుల సంది అక్కడనే వస్తున్నాయి, అక్కడనే పోతున్నాయి. ఇది వరకు కొండరెడ్డిపల్లి కూడా దాడలేదు. ఒర్రు మొత్తం తుకాలని పీకి పసలా మేపుకున్నారు అన్యాయంగా. ఆ పెట్టుబడి కూడా దండగా ఇంకా నాటరని చెప్పి కరియాట్లు ఎండబెట్టుకున్నారు. ఇప్పుడు దాంతో ప్రయోజనం లేదు చేయనికే. నీళ్ళతో అవసరం కూడా లేదు. ఆ రాజకీయ నాయకులు సముద్రాలలో పోసుకొని యానల్లో పోసుకొని బత్తనే బతారు, లేకపోతే రైతులు సజేస్తారు. ఇవాళ పెడదామని వరి మురిపోయింది. అది ఇప్పుడు తిప్పబడుతుండా. ఇవాళ నీళ్ళు వస్తున్నాయి మరి? ఇంకా నీళ్ళు ఇవి ఇవాళ వస్తున్నాయి, చిన్నగా వస్తున్నాయి. అంతే. ఇప్పటికంటే నీళ్ళు ఇంతవరకు వస్తే ఉపయోగం ఉండేదా? నాటేది 2-3 ఎకరాలు నాటేది. ఇప్పుడు ఎకర కూడా నాటలేదు ఇంకా. ఇక్కడ మొత్తంగా చూసినట్టయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో ఇక్కడ ఈ పాటికి అంటే చెరువులన్నీ కూడా పూర్తి నిండి కుండలను తలపించేది. ఇప్పుడు పూర్తి కృష్ణా నదిలో పూర్తి స్థాయిలో నిండినప్పటికీ కృష్ణా వాటర్ అంతా కూడా సముద్రం పాలవుతుంది, వృధా అవుతుంది. కానీ రైతుల కోసం ఉపయోగించినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తలేవు. ఈ పాటికే కాల్వలు సాగి ఇప్పటికే తుకాలు అద్భుతంగా నాటే వాళ్ళమని ఈసారి తుకాలు ముదిరి ఎండిపోతున్నాయని చెప్పేసి రైతులు తమ గోడును వెళ్ళబుచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా పూర్తి స్థాయిలో చెరువులు నింపాలని చెప్పేసి ఈ కృష్ణా జలాలన్నింటినీ కూడా సద్వినియోగం చేయాలని చెప్పేసి రైతుల కోసం రాజకీయ నాయకులైనా అధికారులైనా అని రైతుల పక్షాన పనిచేయాలని చెప్పేసి ఇక్కడ రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.